సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన. అక్కడున్నది కేవలం 4 గంటలు, కానీ ఓరుగల్లు నగరానికి లైఫ్ టైం మెమోరీస్ ఇచ్చారు. బహిరంగ సభలో ఫిరంగల్ లాంటి మాటలతోటి హోరెత్తించడమే కాదు, వేదికనెక్కడానికి ముందు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఓరుగల్లులో తొలి విజయోత్సవ సభ జరిగింది. ఇందుకోసం మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 2:30కు వరంగల్ నగరానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం, మిగతా కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. వరంగల్ చైతన్యపు రాజధాని, మహనీయుల్ని తీర్చిదిద్దిన నేల, అందుకే వరంగల్ దిశ మార్చేందుకు వస్తున్నా అని సోషల్ మీడియాలో హింట్ ఇచ్చి మరీ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటగా వరంగల్లో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రజలకు అంకితం చేశారు. కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవిత చరిత్రపై తీసిన డాక్యుమెంటరీని చూశారు. అక్కడే ఏర్పాటు చేసిన కాళోజీ ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి మేళాలో స్టాల్స్ పరిశీలించి అక్కడి మహిళలతో కాసేపు ముచ్చటించారు. వరంగల్లో నయీం నగర్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం ఇదే వేదిక నుంచి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. వరంగల్ సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కూడా విజన్ 2041 ను ప్రారంభించారు. సీఎం పర్యటన నేపథ్యంలో వరంగల్లో 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.